వెల్కమ్ బ్యాక్ టు రెగ్జోనా నువ్వు నేను. సో ఆల్రెడీ మనం భలే ఛాన్స్ ఆడుతున్నాం. మీరెవరు అంటే స్నేహ అని చెప్పారు. స్నేహ ఉన్నారా లేదా? ఉండాలండి. ఉండాలంటే నేను డాన్స్ చేసినాకనే ఉండాలి ఇక్కడ. మరి వచ్చేస్తున్నామో తెలియదు. చూద్దాం అండి. అసలు ఇంత లిప్స్టిక్ వేసుకుని స్నేహ గారు ఉన్నారా అసలు ఎప్పుడైనా? చూద్దాం. భలే ఛాన్స్ ఇవ్వండి. నేనే చెప్పాను. ట్రెడిషనల్ అనగానే నాకు అర్థమైపోయింది. సరే, కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ కూడా గెలిచారు. నెక్స్ట్ రౌండ్ వెళ్దామండి. వెళ్ళడానికంటే ముందు చలో ఇంకేంటి అంబిషన్స్ ఏంటి? ఇప్పుడైతే సీరియల్ ఇలా కంటిన్యూ చేద్దామని, అంటే మీరు ఇంజనీరింగ్ చేశారు కదా? ఇంజనీరింగ్ అయిపోయింది. అంతేనా? ఇంజనీరింగ్ డిగ్రీ పక్కన పెట్టేసి యాక్టింగ్ ప్రొఫెషనల్ గా తీసేసుకున్నాం. అంతేనా? యాక్టర్ అయిపోదామని. నచ్చేసిందా? ఫుల్ టైం యాక్టర్ అవ్వాలని ఉంది. అందులో స్టార్టింగ్ డిఫరెంట్ అంటే పెద్దవాళ్ళు అని ఫీలింగ్ అని లేకుండా జస్టర్ లో వాళ్ళు ఏంటంటే గుణం గంగరాజ్ సార్ గాని ఉర్మిళ గారు గాని చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక ప్రొడ్యూసర్ లాగా ఉండరు. ఒక ఫ్యామిలీ చెప్పాను కానీ ఫ్యామిలీలో ఎలా ఉంటారు అలానే ఉంటారు. లొకేషన్ కి వచ్చినప్పుడు కూడా అందరూ ఈవెన్ ఒక టెక్నీషియన్ అందరు ఎలా ఉంటారో సార్ కూడా అలానే సింపుల్ గా ఉంటారు. ఇతను ప్రొడ్యూసర్ యాక్టర్ అలాంటి డిఫరెన్స్ ఏమి ఉండదు. అన్ని ప్రొడక్షన్స్ ఎలా ఉంటాయి మహేష్? వేరే ప్రొడక్షన్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ ఈ ప్రొడక్షన్ లో మాత్రం మేము చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, సో ఈ నలుగురు హీరోస్ లో ఎవరు నీ ఫేవరెట్? అందరికి అందరూ ఫేవరెట్ అండి. నన్ను అలా స్పెషల్లీ ఒక్కరు ఫేవరెట్ అని అడగలేదు. నీకెవరు ఫేవరెట్ అని అడిగాను. అందరు ఫేవరెట్ అండి. నేను యాక్చువల్లీ నేనెవరు ఫేవరెట్ నాకు తెలియదు అనుకోండి. నా ఫేవరెట్ అయితే ఎవరు లేరు. సో నలుగురు ఓకే, బాగా చేస్తారు, బాగుంటారు. ఎవరు అమ్మాయిలో హూ ఇస్ ద హాటెస్ట్ అండ్ బ్యూటిఫుల్? అంటే నాకు ఇప్పటి వరకు అయితే ఈ సెట్ లో ఈ మొక్కతే కనిపించింది. తప్పదు ఈ చెప్పాలి. అంటే ఇక్కడ నేను ఫీల్ అవుతానని చెప్తున్నారా? అంతే కదా మరి. చూడలేదా? అంటే వాళ్ళతో నా కాంబినేషన్ లేదండి. లేదా? తప్పకుండా అంటే రేపు వాళ్ళతో కాంబినేషన్స్ వస్తే వాళ్ళు అంటే వాళ్ళ కాంబినేషన్ ప్రస్తుతానికి అయితే లేదండి. ఫ్యూచర్ లో స్టార్ట్ అయి ఉంటుంది కదా. మీ సీరియల్ మీరు చూస్తారు కదా? అంటే నా వాళ్ళతో నా కాంబినేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అవుతుందా లేదా అని తెలియదు. అది చూస్తే కానీ తెలుస్తుంది. నాకు నలుగురిలో మీకేమనిపించింది? ఎవరు అమ్మా ఏమమ్మాయిరా అనిపించింది? ఎవరిని చేస్తారు అంటే అలా చెప్పకూడదు. బాయ్ అబ్బాయిలు సిగ్గుపడితే లేదు, అమ్మాయిలు సిగ్గుపడాలి. కానీ ఈ మధ్య అబ్బాయిలు అయితే ఈమె డిఫరెంట్ క్యారెక్టర్ అండి. అయితే ఇంకో క్యారెక్టర్ వైజ్ గా ఇష్టం అండి. క్యారెక్టర్ వైజ్ కానీ ఈమె కొంచెం స్ట్రిక్ట్ అండి. లవ్లు అలాంటివి ఏం పడదు. ఆ రకంగా ఈమె ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ఇంకో ఆమె అందరు ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ అండి. డిఫరెంట్ క్యారెక్టర్. అందుకు క్యారెక్టర్ ని చూసి నచ్చుతారండి. ఏ క్యారెక్టర్ నచ్చింది? నాకండి తప్పకుండా అనామిక క్యారెక్టర్ నచ్చుతుందండి. ఎందుకంటే సీరియల్ మొత్తం అనామిక నచ్చారు చెప్పవా? అనామిక కాక అంటే చెప్పండి. నేను ఫీల్ ఆలోచిస్తుంది కదా. తెలియదండి ఎవరితో, నాకు పేర్లు తెలియదు. లాస్ట్ రౌండ్ ఆడదామా? ఓకే అండి. బంపర్ ఛాన్స్. ఒకే ఫేస్ లో ఇద్దరు ఉంటారు. స్క్రీన్ మొత్తం ఓపెన్ అయ్యే ఉంటుంది. ఓకేనా? అంటే మాస్క్ చేస్తాను, కళ్ళు ముక్కు వేరే వాళ్ళు పెట్టేస్తాను, జాదూ చేస్తాను. ఓకే, బట్ ఇద్దరు ఉంటారు ఖచ్చితంగా. ఆ ఇద్దరిని గుర్తుపట్టాలి. ఓకే, ఇద్దరిని ఐడెంటిఫై చేస్తే 25,000. అంతేనా అండి? అంతే అండి. ఫస్ట్ రౌండ్ లో 75 పొడగొట్టుకున్నాం కదండి. రెడీయా? సో ఈ ఆట మీకోసం కూడా అండి. ఇక్కడ మీరు గెలవాలంటే మీకన్నా ముందు, అందరికన్నా ముందు మీరు గెస్ట్ చేసి SMS చేయండి. డెఫినెట్ గా మీరే గెలుచుకుంటారు. జీజేస్ పై సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 5855 కి SMS చేయండి. ప్రైజ్ మనీతో పాటు గెలుచుకోండి గిఫ్ట్ హ్యాంపర్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. రెగ్జోనా వారు బోల్డ్ అండ్ గిఫ్ట్ హ్యాంపర్స్ మీకోసం పెట్టించారు. గెలవాలంటే SMS చేయండి. ఓకే, బంపర్ ఛాన్స్ ప్లీజ్. ఇదేంటి ఇలా ఉన్నారు? హాఫ్ ఆఫ్ ఇచ్చారా? ఇది హాఫ్, ఇది హాఫ్. ఎవరండి? అర్థమవట్లేదండి. చాలా హార్డ్ ఉందండి. చాలా హార్డా? ఎందుకండి? కావాలని ఇచ్చారా? ఎందుకు ఇస్తామమ్మా? మీరన్నా మాకు శత్రువులా? కావాలని కొత్త వాళ్ళం కదా, కొంచెం క్రిటికల్ గా ఇద్దామని. అంత లేదు, కొత్త వాళ్ళు కాబట్టి కొంచెం మాట అనుకున్నాం కానీ మీరు కావాలని అనుకుంటున్నారు.
సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 5855 కి SMS చేయండి. శ్రీదేవి. శ్రీదేవి అయితే ఉంది. మీనా. మీనా గారు ఉన్నట్టున్నదండి. మీనా గారా? రెండు కలిపితే మీనా గారు ఉన్నట్టున్నారు. మీనా గారు అండ్ శ్రీదేవి గారు. శ్రీదేవి అంటే చిన్న శ్రీదేవి, పెద్ద శ్రీదేవి? చిన్న శ్రీదేవి, మంజుల గారి కూతురు. అంట. సో వీరెవరో గెస్ట్ చేసి మీరు కూడా SMS చేయండి. బికాజ్ ఈ ఆట మీకోసం కూడా అండి. మిగిలిందంతా మీకోసం. మీరు గెలవాలంటే జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి రైట్ ఆన్సర్ పంపించండి. అండ్ ప్రైజ్ మనీతో పాటు రెగ్జోనా వారి గిఫ్ట్ శాంపుల్స్ గెలుచుకోండి. సార్ మీకు ఒక క్లూ ఇస్తాను నేను. ఓకేనా? మీనా అండ్ శ్రీదేవి ఐ థింక్ అలా అనిపిస్తుంది, బట్ లేరు. థ్యాంక్ యూ, వెల్కమ్. ఇద్దరు లేరండి. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఒకరేమో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారండి. చిరంజీవి గారితో కూడా ఒక సినిమా చేసింది చైల్డ్ ఆర్టిస్ట్ గా. ఆవిడ హీరోయిన్ అయింది. అండ్ ఇప్పుడు హీరోయిన్ కాదు, ఇప్పుడు బాగా లావ్ అయిపోయింది, లడ్డు లడ్డు అయిపోయింది. అండ్ ఇంకొకరు ఎవరన్నది మీరు గెస్ట్ చేయాలి. ఇంకొకరు కూడా చెప్తే బాగుంటుందేమో. పైదేమో వేభిషయం అండి, కిందేమో అర్థం అవట్లేదు. మంచి క్లూ ఇచ్చానండి. అంటే అర్థమైపోయిందండి. పైది అర్థమైంది. ఒక క్లూ ఇచ్చారు కాబట్టి ఒకటి అర్థమైందండి. ఒకటి అర్థమైందా? సరే ఇంకో క్లూ ఇస్తాను. ఇంకొక అమ్మాయి ఎవరంటే ఒక పెద్ద డైరెక్టర్ ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ని పెళ్లి చేసుకున్నారండి. ఆవిడ పేరు ఈవిడ పేరు. ఇప్పుడు శ్రీదేవి అన్నారు కదా, ఒక శ్రీదేవి, పాత శ్రీదేవి ఉన్నారు కదా, ఇంకొక శ్రీదేవి ఉన్నారు. ఆ టైప్ లో ఇంకొక యాక్ట్రెస్ ఉన్నారు. ఆవిడ పేరు ఈవిడ పేరు. ఆవిడని ఒక పెద్ద డైరెక్టర్ పెళ్లి చేసుకున్నారు. ఇంతకంటే క్లూస్ ఎవరు ఇవ్వరండి. నో అరటిపండు వలిచి తినమంటున్నాను. ఇంకా మీరు తినకపోతే నేనేం చేయలేదు. ఓకే? అనుకుంటున్నాను. తప్పు కరెక్ట్ చెప్పేద్దాం, ఏం కదా. బేబీ శ్యామ్లీ. సుహాసిని గారు. సుహాసిని గారి దగ్గర కొంచెం డౌట్. అదే కొంచెం కన్ఫ్యూజ్. ఎందుకంటే మీరు క్లూ సరిగ్గా ఇవ్వలేదు. అంటే మేము తీసుకోలేదు. అవునా? అదండి, ఎన్ని క్లూస్ ఇచ్చిన తర్వాత కూడా ఎంత చక్కగా ఆన్సర్ చెప్పారు చూసారు కదా. అయితే బేబీ శ్యామిలి గారు. ఓకేనా? మరి రివీల్ చేద్దామా? ప్లీజ్ చేయండి. ఇంకా లాస్ట్ ఛాన్స్. సో రివీల్ చేద్దాం. ఫస్ట్ సుహాసిని గారు అన్నారు కదండి. అంటే పెద్ద డైరెక్టర్ మణిరత్నం గారి వైఫ్ సుహాసిని, మంచి యాక్ట్రెస్. ఆవిడ పేరు ఈవిడ పెట్టుకున్నారు. అలా అంటారా? అనుకుందామండి. ఆ సుహాసిని అనుకున్నాను. సుహాసిని గారు ఉన్నారో లేదు చూద్దాం. లెట్స్ ఫైండ్ అవుట్ అండి. బంపర్ ఛాన్స్ లో సుహాసిని గారు ఉన్నారో చూపించండి. సుహాసిని కదా? సుహాసిని యాక్చువల్లీ వీళ్ళిద్దరు భలే ఆడుతున్నారు. నాట రివీల్ అయిన తర్వాత ఇతిహాసం రివీల్ అయింది. రివీల్ అయిన తర్వాత ఈడెవరు అని అడుగుతున్నారు. ఇప్పుడు సుహాసిని రివీల్ అయింది. సుహాసిని రివీల్ అయిన తర్వాత ఈడెవరు? ఈవిడ సుహాసినేనా? ముందేమో పేర్లు చెప్తున్నారు. అంటే కంగ్రాచులేషన్. ఎనీవేస్, విరామం తర్వాత శ్యామిలి అన్నారు కదా. బ్రేక్ తర్వాత కలుసుకుందాం అండి. ఓకేనా? తర్వాత తెలుసుకుందాం. మీరు ఎంత స్మార్ట్. రెగ్జోనా చెక్ బ్రేక్ ప్లీజ్. మిమ్మల్ని సామాన్యంగా వదలను. అదే చేసిన పొరపాటు. కొన్ని విషయాల్లో ఆడవాళ్ళ మాటలు నమ్మకూడదండి. చిరంజీవి గారు కూడా చెల్లెలు వేశారు కదా. ఎందుకురా నువ్వు పుట్టావు అనే 100 రోజులు కూడా ఉన్నాయి. అవార్డు వచ్చానే గానే నేను బాత్రూంలో కూర్చుని తెలియకుండా మా అమ్మతో మాట్లాడుతూ ఏడుపు వచ్చేసి అనమాట.